ఇతర దేశాల నుండి సుమారు 60% ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు మన దేశానికి ఎగుమతి దిగుమతి అవుతాయి. మరి ఇక్కడ సరఫరా నౌకలు రాకపోవడం వల్ల ఇక్కడ భారతదేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాం, నీకు యుద్ధం జరుగుతుందని తెలుసు, యుద్ధ వాతావరణం కనబడుతుంది, మరి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? ఈరోజు దేశ ప్రజలు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వారం రోజులైతే ఏ జిల్లాలో కూడా ఏ పట్టణాల్లో కూడా గ్యాస్ సిలిండర్లు దొరికినటువంటి పరిస్థితి. ఒకవేళ దొరికినా కూడా బ్లాక్లో 2000-1500 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు చాలామంది మహిళలు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే కనీసం బుక్కుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, డిగ్రీ పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులు ఏ విధంగా మరి యూనివర్సిటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీలో ఎలా చదువుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు నరేంద్ర మోడీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ దీనిపైన వివరణ ఏం చెప్తారంటే, మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కేవలం ఇది ఒక రూమర్ మాత్రం అని చెప్తాడు. కానీ ఇక్కడ తిరుపతిలో కానీ, విశాఖపట్నంలో కానీ, హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, చెన్నైలో పూర్తి స్థాయిలో హోటళ్లు మూసివేసినాయి. ఒకవేళ తెరుచుకున్న హోటళ్లు కూడా జీఎస్టీ పేరు మీద జీఎస్టీ వసూలు చేస్తూ, స్టేట్ వసూలు చేస్తూ, గ్యాస్ పేరు మీద కూడా 20 రూపాయలు అడ్డగోలుగా వసూలు చేస్తారు.